ముఖ్యమంత్రి గారు 4-5 రోజులు ఏం మాట్లాడిండు? కిషన్ రెడ్డి గారు 15వ తారీఖు దాకా టైం ఇస్తున్నా, తర్వాత నీ సంగతి చెప్తే ఎట్లా కొనవో అన్నాడు. ఇప్పుడు ఏం చేసిండు? ఎవరితో ఒక ముడిచిండ్రు? ఇప్పుడు ఈరోజు పేపర్లో ఏమొచ్చింది? కొనుడు బంద్గా అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇక ధాన్యం కొనది. మరి కిషన్ రెడ్డి గారు ఎక్కడ వాయే, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వాయే? ధాన్యం ఆన్నే ఉంది, రైతులు ఆన్నే ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి 3 మీటింగ్లల్లో ఒకటే మాట మాట్లాడాడు. 15వ తారీఖు దాకా నువ్వు ధాన్యం కొనకపోతే కిషన్ రెడ్డి గారు నీ సంగతి చూస్తా అన్నాడు. ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు ఇంకా రాలేదా అని అడుగుతున్నాం మేము. 15వ తారీఖు రాలేదా ఇంకా? ఆంజనేయుని పెళ్ళి ఎప్పుడు అన్నప్పుడు రేపు అన్నప్పుడు మళ్ళీ 15 మరొక ఊరికి పోయినప్పుడు ఒక రైతన్న చెప్తా ఉన్నాడు, రైతు బంధు వేసిండా అని అడుగుతా ఉంటే నేనే అడిగింది. అంటే ఈ ఒక ఐడ్లు వేసి చెప్తున్నాడు, తప్పకుండా వేస్తాడు మేడం, ప్రతి ఫిబ్రవరి 29వ తారీఖు వేస్తాడు అన్నాడు. నాకు ఆలోచన, నాకు 29వ తారీఖు మళ్ళీ స్ట్రైక్ అయింది. 29వ తారీఖు ఉండదు కదా, మీకు తెలియదు మేడం. మీరు మళ్ళీ చదువుకున్న వ్యక్తి కాదు, రైతన్న, స్వచ్ఛమైన రైతన్న ధోతి కట్టుకొని వచ్చి వేస్తాడు మేడం, మీకు తెలుస్తలేదు, ఫిబ్రవరి 29వ తారీఖు పక్క అన్నేసేస్తాడని చెప్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారి గురించి ప్రజలకు ఉన్న అవగాహన. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని అక్కడ పోయి స్టార్ట్ చేసి వచ్చిండు, ఇక్కడ ఆరుట్లలో. ఆ స్కూల్ ఎప్పటిదంటే ఒక 50 ఏళ్ళ కింద స్కూల్ బిల్డింగ్. మంచి స్కూల్ ఏదంటే ఆరుట్లో చెప్పేవాళ్ళు, అన్నీ అక్కడే ఉంటాయి. ఆ పాత స్కూల్లో అంతా కలిపి, అన్ని బిల్డింగ్లకు కలిపి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన ఊరు మనబడిలో అన్ని డెవలప్ చేసినాం. వాటికి మళ్ళీ సున్నమేసి ఆ 15 ఎకరాల భూమి ఉంటుంది ఆడనే గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఆడ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్ని స్టార్ట్ చేసి వచ్చిండు. మరి మీ నియోజకవర్గంలో ఎందుకు స్టార్ట్ చేయలేదు తెలంగాణ పబ్లిక్ స్కూల్? ఎందుకు కట్టలే? మరి అవే డబ్బులు పెట్టి ఈడెందుకు మొదలు పెట్టలే? అక్కడ ఉన్న పాత బిల్డింగ్లకు సున్నమేసి అదే టీచర్లు, అదే బిల్డింగ్లు, అదే సున్నమేసి అదే ఫర్నిచరు అన్నీ అవే, ఒట్టి గ్రౌండ్ మాత్రం ప్రిపేర్ చేసిండు. మరి అదే పబ్లిక్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడా పేర్లు మార్చి మాత్రమే చేస్తున్నారు తప్పిస్తే నిజంగా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేకుండా ఉంది ముఖ్యమంత్రి గారికి అని తెలియజేసుకుంటూ